ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతాలు 32-33 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 18వ అధ్యాయము 19 నుండి 40వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదూ? ఈ దినం ఒక అద్భుతమైన శుభదినం. మీ జీవితంలో మీ ఆశలు, మీ హృదయ వాంఛలు తీర్చబడడానికి దేవుడి ఈ దినాన్ని మీ జీవితంలో ఒక సాధనముగా ఆయన వాడుకోబోతున్నారు. దేవుని యందు నమ్మికను, నిరీక్షణను కలిగి ఉండండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ పూట మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ గ్రంథంలో అనేక విధములైనటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి. ఆయన అనేకమైన నామములను ధరించుకొని ఉన్నాడు. ఒక్కొక్క నామం ఆయన యొక్క హోదాను సూచిస్తుంది, ఆయన యొక్క పదవిని సూచిస్తుంది, ఆయన యొక్క లక్షణాన్ని, ఆయన యొక్క స్వభావమును ప్రతిబింబిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మన ప్రభుకి ఇవ్వబడినటువంటి పేరు విశ్వాసమునకు కర్త. అవును దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వైపు మనం చూచినంత వరకు మన విశ్వాసాన్ని ఆయన కొనసాగిస్తూనే ఉంటాడు. మన జీవితంలో అత్యంత ప్రధానమైనది, ప్రాముఖ్యత సంతరించుకున్నది ఏమిటో తెలుసా? విశ్వాసం. విశ్వాసమును బట్టియే మన పితరులు సాక్ష్యం పొందారు. విశ్వాసమును బట్టియే వారు నడుచుకున్నారు. విశ్వాసమును బట్టియే వారు పోరాడి గెలిచారు. విశ్వాసమును బట్టియే వారు రాజ్యములను జయించారు, సింహపు నోళ్లను మోయించారు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసం ఆ వ్యక్తిని ఉన్నతమైనటువంటి శిఖరం మీదికి తీసుకొని వెళ్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వైపు మనం చూస్తే మనం విశ్వాసంలో అంతకంతకు బలాభివృద్ధి పొందుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్వాసమునకు కర్త అయితే, మన విరోధి అయిన సాతాను అనుమానమునకు కర్త, అవిశ్వాసానికి కర్త, సందేహానికి కర్త. మన ఆది తల్లి అయినటువంటి హవ్వమ్మ దగ్గరకు వచ్చి ఇది నిజమా అంటూ మాటలు కలిపి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చెడగొట్టి అనుమానాన్ని పుట్టించాడు. వాడు అనుమానమునకు కర్త. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయన మాటలు ధ్యానిస్తున్నప్పుడు మనకు కలిగేది ఏమిటో తెలుసా? విశ్వాసం. విశ్వాసంలో మనం సాగిపోయినంత కాలం ప్రియ దేవుని బిడ్డలారా, ఘనమైన విజయాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. కాబట్టి మీరు దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూడడం అంటే దేవుని వాక్యములోకి తొంగి చూడడం,
దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, ఆ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించుకోవడం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అనుదినం మీరు చదివే ఆ వాక్య భాగంతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా 34వ కీర్తన కూడా మీరు చదవండి. విశేషంగా ఆ కీర్తనలో ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో ఆ వాగ్దానాలు మీరు మీ బైబిల్లో అండర్లైన్ చేసుకొని మీ చూపుడు వేలు ఆ వాగ్దానాల మీద ఉంచి మీరు వాటిని మీ జీవితానికి స్వతంత్రింపజేసుకోనండి. వాటిని క్లెయిమ్ చేసుకోండి. దేవుడు ఆ వాక్యం ద్వారా మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తారు. ఎప్పుడైతే దేవుని వాక్యము నుండి మనం వైదొలిగిపోతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుమానం, సందేహం మన జీవితంలో కలుగుతుంది. ఇది సాతాను వేసేటువంటి ఒక వల, వాడు విసిరే ఒక గాలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను వైపు నుండి మీ యొక్క కనుదృష్టిని వైదొలగించి దేవుని వైపుకు మాత్రమే మరల్చండి. అప్పుడు మీరు విశ్వాసంతో ఈ దినం జయకరముగా సాగి వెళ్తారు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మా తండ్రి, ఈ దినం మీరు మమ్మల్ని విశ్వాసములో బలపరచండి. క్రీస్తు యేసునందున కృపలో మమ్మల్ని నాటండి. మా తండ్రి, మా ప్రియులను దుష్టుడు అనుమానముతో వారిని చెదరగొట్టాలని చూస్తుండగా వాని యొక్క కుయుక్తులను, వాని యొక్క తంత్రములను లయపరచండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుమని, మా ప్రియులకు ఘన విజయాలు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.